అసలు గ్రీనరీ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? అందరికీ మన ఇంట్లో చిన్న చిన్న మొక్కలుండాలి. అవి పచ్చగా ఉంటే, పువ్వులొస్తుంటే హ్యాపీగా చూస్తూ ఉండాలని మనందరికీ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకవేళ ఒక మొక్కని ఇంటికి తెచ్చినా, ఒక కుక్కని ఇంటికి తెచ్చినా, దానికి మనం ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే మొక్కలు చచ్చిపోతాయి. కుక్కలు ఎమోషనల్‌గా పాపం చాలా డ్యామేజ్ అవుతాయి. పట్టించుకోకపోతే అవి బెంగ పెట్టుకొని ఒక మూల కూర్చొని ఉండిపోతాయి. అలాగే మొక్కలకి, కుక్కలకి మన ఇంటికి తెచ్చుకున్న దేనికైనా ప్రాణం ఉన్న వాటికి మనం ఇవ్వాల్సిన టైం ఇవ్వాలి. సరే గాని ఇప్పుడు ఈ సోదంతా మాకెందుకు అక్క చెప్తున్నావు అంటారా? ఏం లేదు. నా ఫీలింగ్‌ని నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇన్ని రోజులు భయపడ్డాను వీటికి నేను టైం ఇవ్వగలనో లేదో అని. సరే కొన్ని మొక్కలు తీసుకొని ఫస్ట్ ట్రై చేద్దాం. వాటిని నేను జాగ్రత్తగా చూసుకుంటే కొన్ని యాడ్ చేసుకుంటూ అలాగా మెల్లిగా బుల్లి గార్డెన్ లాగా చేసుకుందామని ట్రై చేస్తున్నాననమాట. సమ్మర్ కాబట్టి కొన్ని మొక్కలు తొందరగా చనిపోతాయి. మోస్ట్‌లీ నేను ఇండోర్ ప్లాంట్స్‌కి ప్రస్తుతానికి ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఇవి జాగ్రత్తగా చూసుకున్నాక ఫ్యూచర్‌లో ఇంకొన్ని ప్లాంట్స్‌ని యాడ్ చేస్తాను. వైజాగ్‌లో ఉన్న వాళ్ళకైతే నర్సరీ తెలిసే ఉంటుంది. హనుమంతవాక నుంచి సింహాచలం వెళ్ళే రోడ్‌లో హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి. అపోలో హాస్పిటల్, క్యూ ఇవన్నీ దాటిన తర్వాత ఉంటుందన్నమాట. చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుందక్కడ. ఒక్కసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూడండి. చాలా మంచి మంచి మొక్కలుంటాయి. ఆ రోజు ఒక ఫంక్షన్ ఉంటే అది కూడా అటెండ్ అయ్యాము. సో, అక్కడ మా వాడి అల్లరి ఇదంతా.